టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. చాలా చక్కగా ఉంది, మంచి కార్యక్రమం ఇది. పెన్షన్ల కార్యక్రమం ఏదైతే ఇన్స్టాల్మెంట్ మీద పెంచడం ఇవన్నీ కాకుండా ఒకేసారి మాట ఇచ్చిన ప్రకారం మూడో సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పెంచడం జరిగింది. అది ముఖ్యంగా పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించడం ఇంకా బ్రహ్మాండంగా ఉంది. పేదవాడికి 1000 రూపాయలు ఒకేసారి పెంచడం జరిగింది. అదేవిధంగా 3 నెలల ఏరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఉదయం 6 గంటల నుంచి ఈ పాటికి ఇంచుమించు అయిపోయింది 60%. ఇది వరకు వాలంటీర్లే ఇవ్వాలి, అధికారులు ఇవ్వలేరు అని ఆ ప్రభుత్వం మేనమేషాలు కౌరులు చెప్పేది. ఈవేళ అధికారులు, సచివాలయ అధికారులే ఆల్రెడీ 60-70% డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. సాయంత్రానికి 100% అయిపోతుంది. అయితే ప్రభుత్వంలో ఏదైతే ఇది వరకు వ్యవస్థలు నిర్వీర్యం అయినాయో ఆ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రజలకి మేలు జరిగే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ పెన్షన్లో చాలా అవినీతి, మరి ఇబ్బందికర పరిస్థితులు, ఏదైతే జాయింట్ ప్రాపర్టీస్ ఉన్న చోట కానీ, అలాగే పవర్ బిల్స్ 30వ తారీఖు తీసుకోకుండా 8-9 తీసుకుని వాళ్ళని దాని నుంచి బయట పెన్షన్ ఎక్కువగా కరెంటు బిల్లు ఉందని ఇవ్వకపోవడం కానీ, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో సమస్యలు ఉండవు. ఒంటరి మహిళలకు కానీ, ఆడవాళ్ళు భర్తలు ఎక్కడికో వెళ్ళిపోయి కనపడే వాళ్ళకి కూడా రాబోయే రోజుల్లో కూడా న్యాయం జరిగి పెన్షన్ వస్తుంది. అంటే నిజంగా కూడా అందరూ రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంది. ఆయనకి ఏంటంటే గ్రౌండ్లో ఈ 9 ఏళ్ళ నుంచి ఎక్కడికక్కడ గ్రీవెన్స్ అన్నీ కూడా ఎక్కువ దివ్యాంగుల నుంచి వచ్చినాయి. వాళ్ళు సంతోషంగా ఉండాలి, పనిచేయలేరు కాబట్టి అది మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి వాళ్ళకి 15,000 ఇవ్వడంలో అదొక కారణం. చాలా సంతోషం కదా, అందుబాటులో ఉంటారు. అభివృద్ధి కూడా స్పీడ్గా జరుగుతుంటుంది. పిఠాపురం నుంచే రాష్ట్ర అభివృద్ధి కూడా ఇక్కడి నుంచే కాన్సన్ట్రేషన్ చేస్తారు. మేమందరం ఆయనకు తోడుగా ఉంటాం. నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధి పదంలో ఉండి ఈ దేశంలోనే నెంబర్ 1గా ఉంటాం. జనరల్గా చిన్న పదవులు వస్తేనే ఏదో భారీ ఊరేగింపులు, పెద్ద పెద్ద అడవాళ్ళు చేస్తారు. అటువంటిది ఉప ముఖ్యమంత్రి హోదాలు ఉండి సాదాసీదాగా వచ్చి ఆయన చెప్పడం కూడా జరిగింది, నాకు ఏం కాదు మొదలు సాధించాలని. దాని మీద ఆయన వ్యక్తిత్వం, ఒకరిని ఇబ్బంది పెట్టకూడదని పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, అధికారులను శ్రమ పెట్టకూడదని వ్యక్తిత్వం. ఈ ఊరేగింపు వలన జరిగేదేమీ లేదు. ఈ ఊరేగింపు సమయంలో ప్రజల యొక్క మేలు గురించి దృష్టి పెడితే బ్రహ్మాండంగా ఉంటుందని ఒక ఆలోచన, తపన. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.